హాయ్ ఫ్రెండ్స్, మీ అసా టైలర్స్. చూడండి, బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ చేసాం. ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చింది చూశారు కదా. ఇప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ కొండగట్లు అంటారు, స్టిచ్చింగ్ కనబడుతుంది కదా, అది ఏ విధంగా కట్ చేసి ఏ విధంగా కుట్టాలని చెప్పి. ఇప్పుడు అంచులు హ్యాండ్స్కి 2 సైడ్ రావు చూశారు కదా, 2 అంచులు రావు. అది ఎలా కట్ చేసి ఎలా కుట్టాలనేది చెప్తాను చూడండి. ఇప్పుడైతే అంచు అయితే తీసేయండి. ముందుగా ఖర్చు ఎక్కువ పెట్టేసి బోర్డర్ అనేది తీసేసాను కదా, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బ్లౌజ్ విడిగా పెట్టేసి ఆ విధంగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఎలా కుట్టాలనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఖర్చులు కూడా ఎక్కడ బయటకు కనబడకుండా మీకు ఓవర్లాక్ మిషన్తో పని లేకుండా కుట్టే విధానం చెప్తాను. చూసారు కదా, బోర్డర్ అనేది సెంటర్ చేసి కట్ చేసుకోండి. అంటే స్టోన్ మాత్రం సెంటర్ చేసుకోండి, క్లాత్ కాదు. స్టోన్ సెంటర్ చేసి అలాగా చూసారు కదా. నేను ఇప్పుడు కుడతాను చూడండి. మొత్తం అసలు చాలా ఉపయోగపడుద్ది అనమాట మీకు. చాలామంది ఏం చేస్తారంటే ఒక హ్యాండ్స్కి వస్తూ ఉంటుంది, ఇంకో హ్యాండ్స్కి ఏమో సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏ అంచు అయినా సరే, అంటే స్టోన్ అంచు 2 చేతులకు రానప్పుడు ఏం చేస్తారంటే కట్ చేసేయండి. ముందుగా కట్ చేసుకోండి. ఇప్పుడు అటు ఇటు అంచులు కుట్టేసుకోండి. ఖర్చులు బయటికి పోకుండా అంచులు మాత్రం ఫోల్డ్ చేసి అంచులు కుట్టేసుకోండి. 2 సైడ్లు కుట్టేసిన తర్వాత చూడండి, నేను చెప్తాను మొత్తం మీకు వివరంగా. అలా కుట్టిన తర్వాత బ్లౌజ్ మొత్తం మీకు అసలు ఎక్కడ ఓవర్లాక్ మిషన్తో పని లేకుండా, ఖర్చులు బయటకు కనబడకుండా అసలు ఎలా కుట్టాలనేది చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు నేను పైన క్లాత్ పెట్టి నేను డీస్మార్క్ వేసాను. డీస్మార్క్ వేసి ఉల్టా మీద కుడుతున్నాను చూసారు కదా. అలా కుట్టేసేయండి. కుట్టిన తర్వాత ఇప్పుడు తిప్పేసేయండి. రెండోది కూడా అట్లా మార్కింగ్ చేసుకోండి, ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా మార్కింగ్ చేసి ఉల్టా మీద తిప్పేసి అలా కుట్టేసుకుంటే మనకి అంచులు అనేది సెంటర్ చేసి కుట్టండి. మనకు స్టోన్ అనేది సెంటర్ ఉండాలన్నమాట. ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా సెంటర్ చేసి కుట్టేసుకోండి. క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది నేను ఆ సైడ్ పెట్టేశాను. అలా పెట్టేసుకొని స్టోన్ మాత్రం సెంటర్కి వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత సెంటర్గా కరెక్ట్గా సరిపోవాలి. స్టోన్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా అయితే కుట్టేసుకోండి. సూది ఇరుక్కుండా చాలా జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి. చూసారు కదా, నేను ఎలా కుట్టానో అలా కుట్టేసుకోండి. కుట్టిన తర్వాత పైకి అట్లా తిప్పేసుకున్న తర్వాత పైన కుట్టేసుకోండి. ఇప్పుడు లైనింగ్ ఎలా కుట్టాలి, పైపింగ్ ఏ విధంగా చేయాలి అనేది మొత్తం చెప్తాను మీకు నేను. ఇప్పుడైతే మనం జాయింట్ చేసాం హ్యాండ్స్కి. ఇప్పుడు నేను క్రాస్ పీస్ తీసుకున్నాను. పాదం మార్చేద్దాం. సింగల్ పాదం పెట్టేసుకోండి. సింగల్ పాదం బిగించేసిన తర్వాత ఇప్పుడు క్రాస్ క్లాత్ కట్ చేసిన తర్వాత నేను థ్రెడ్ పైకి, అంటే దారం పైకి కొంచెం కుట్టు ఎక్కనండి, ఎందుకంటే జారిపోయే అవకాశం ఉంటుంది కుట్టేటప్పుడు. నేను కుట్టినట్టు నీట్గా అయితే దారం పక్కన పెట్టి కుట్టుపడాలి. దారం మాత్రం ఎక్కకూడదు, థ్రెడ్ మాత్రం ఎక్కకూడదు. థ్రెడ్డింగు అలా కుట్టేసుకోండి. ఇదే హ్యాండ్స్కి అనమాట. అటు ఇటు ఉల్టా సీదా లేకుండా కరెక్ట్గా ఉల్టా సీదా డీస్మార్క్ చేసుకోండి. ముందుగా అయితే ఉల్టా మీద కుట్టండి. చూసారు కదా, నేను ఏ విధంగా కుడుతున్నానో ఆ విధంగా పాదం ఖర్చు పెట్టేసి కుట్టేసుకోండి. ఎప్పుడైనా సరే ఆపోజిట్ రావాలి హ్యాండ్స్ అనేది, లేదంటే తిరగబొరలో పడిద్ది. మనకి బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ సైడ్ రావాలి, ఎదురు బదురు. అలా పెట్టేసి అంచుని పెట్టి కుట్టేసుకోండి. కుట్టిన తర్వాత నేను ఏ విధంగా కుడతానో ఆ విధంగా కుట్టేసుకోండి. సెంటర్ మార్కింగ్ చేసుకోండి. ఇలాగా సెంటర్ మార్క్ చేసి సెంటర్ చేసి కాటేసాను నేను. అలా పెట్టేసి సెంటర్ చేసుకొని కరెక్ట్గా పెట్టి కుట్టేసుకోండి. నేను ఏ విధంగా పెడతాను ఆ విధంగా చాలా జాగ్రత్తగా, స్టోన్ అయితే ఎక్కకుండా నీట్గా మీరు చివరి ఉండే హ్యాండ్స్ కూడా సెంటర్గా కాటు పెట్టేసుకొని సెంటర్ చేసి అలా కుట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టుకోండి. దారం పైపింగ్ ఎక్కకుండా నీట్గా అయితే, దారం మీద ఎక్కకుండా నీట్గా అయితే కుట్టేసుకోండి. చూసారు కదా, కుట్టేశాను. ఇప్పుడు ఖర్చు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసి తిప్పేసేయండి. ఇప్పుడు చూసారా, పైపింగ్ అనేది వచ్చేసింది. మనకి హ్యాండ్స్ కూడా అంచు అనేది కరెక్ట్గా వచ్చేసిద్ది. చూసారు కదా, అంచుని పెట్టేసేది కుట్టేసుకోండి.
చూసారా అంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు పై కుట్టు కూడా పైన జాగ్రత్తగా స్టోన్స్ ఉంటాయి, జాగ్రత్తగా కుట్టేసుకోండి. చూసారా తిప్పేసుకుని లైనింగ్ జాయింట్ చేసుకోండి. ఇక నీట్గా అయితే డొప్పలు లేకుండా నీట్గా అయితే కుట్టేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. చూసారా కట్ చేసాను. రెండు హ్యాండ్స్ కూడా పై కుట్టేసుకోండి. ఇక అంచు అనేది సెంటర్ చేసి కుట్టేసాం కాబట్టి మనకి రెండు చేతులు కూడా నీట్గా అయితే సెంటర్గా వచ్చేస్తాయి. రెండు చేతులు కూడా ఆ విధంగా కట్ చేసుకుని ఆ విధంగా కుట్టేసుకుంటే మీకు అంచు అనేది చాలా అంటే ఎంత లావు జాకెట్ అయినా సరే మనకి సెంటర్ చేసి కుట్టేసుకుంటే నీట్గా అనేది రెండు చేతులుగా అనేది అంచు వచ్చేసింది. చూసారు కదా 2 హ్యాండ్స్ కూడా కరెక్ట్గా వచ్చేసింది. ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేసింది. చూసారు కదా మనం తొడుక్కున్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఖర్చు ఆ విధంగా వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయినప్పుడు అంచు అనేది కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా సెంటర్ చేసి ఆ విధంగా వేసుకుంటే రెండు చేతులు కూడా నీట్గా వచ్చేసింది. ఓకేనా, మీకైతే అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం అసలు ఖర్చులు ఎక్కడ కనబడకుండా కుట్టేద్దాం. ఇక ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మొత్తం పీసులను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉల్టా సీదా అనేది డిస్మార్క్ చేసుకోండి. ఉల్టా మీద ఇప్పుడు మన హ్యాండ్స్కి మనం ఏ విధంగా పైపింగ్ ఇచ్చామో అలాగే ఫ్రంట్ పార్ట్లు కూడా నీట్గా దారం మీద ఎక్కకుండా రౌండ్గా తిప్పేసుకోండి. అలాగా చూసారు కదా ఆపోజిట్ రావాలి. అంటే ఇప్పుడు షోల్డర్ భుజం మీద వచ్చింది కదా అలాగా మళ్ళీ ఆపోజిట్ రావాలి. ఆపోజిట్ వస్తే ఏంటంటే తిరగపొరలా లేకుండా కరెక్ట్గా అయితే వచ్చేసిద్ది. అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీసు దానిపైన వేసేసి మళ్ళీ నేను ఏ విధంగా కుడతాను ఆ విధంగా రౌండ్గా కరెక్ట్గా పెట్టేసుకొని పైపింగ్ మీద ఎక్కకుండా నీట్గా అయితే కుట్టేసుకోండి. సేమ్ అది కూడా అలాగ పెట్టేసుకుని కుట్టేసుకోండి నీట్గా అనేది. అలా కుట్టేసిన తర్వాత చూడండి అసలు ఖర్చులు అనేది మనకి ఎక్కడ షోల్డర్ కానీ చంక భాగం కానీ సైడ్లు కానీ ఎక్కడ మనకి ఖర్చులు కనబడకుండా మనం కుట్టే బ్లౌజ్ అనమాట ఇది. మీరు ఎండదాకా చాలా జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు అవగాహన వచ్చింది. మీరు కూడా కుట్టుకోవచ్చు. వర్ల మిషన్తో పని లేకుండా కుట్టుకోవచ్చు. ఏ మిషన్ బ్లౌజ్ అయినా సరే అలా కాట్లు పెట్టేసుకున్న తర్వాత తిప్పండి. నీట్గా అయితే కాట్లు పెట్టేసుకోండి. రౌండ్గా కాట్లు పెట్టేసుకోవాలి. లేదంటే రౌండ్ అనేది తిరగదు నెక్ అనేది. చూసారా రెండోది కూడా కుట్టేసేద్దాం. చూసారా రౌండ్కి వచ్చేసింది. పక్కన పెడదాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రౌండ్గా అలాగా నీట్గా కుట్టేసుకోండి. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్లో ఎట్లా కుట్టాము అలాగే బ్యాక్ పార్ట్ కూడా అలా పరిచేసిన తర్వాత లోపల పక్క ఉండాలన్నమాట. పైపింగ్ అనేది సెంటర్గా రావాలి. పైపింగ్ అనేది ఆ సెంటర్ చేసి అంటే మధ్యలో ఉండాలి పైపింగ్ అనేది. అలా పెట్టేసి నీట్గా రౌండ్గా అయితే తిప్పేసి కుట్టేసేయండి. అలాగా కరెక్ట్గా జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేసి కాట్లు పెట్టేసుకోండి. మొత్తం రౌండ్గా కాట్లు పెట్టేసుకోండి. చూసారు కదా రౌండ్గా కాట్లు పెట్టేసిన తర్వాత అలా తిప్పేసేయండి. తిప్పేస్తే ఏమైందంటే ఖర్చు అనేది బయటికి అక్కడ కనబడదు. పైపింగ్ ఖర్చు కూడా అక్కడ కనబడకుండా మధ్యలో ఉండిపోద్దాక అలాగా రౌండ్గా అనేది నీట్గా సన్నగా పెట్టి అంచుని పెట్టేది కుట్టేసుకోండి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు కొండగట్లు అన్నాను కదా నేను, కొండగట్లు ఏ విధంగా పెట్టాలి అనేది కూడా చెప్తాను మీకు. చూడండి ఇప్పుడు చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ ఆ విధంగా కుట్టుకుంటే. వెనకాల బ్యాక్ సైడ్ ఏంటంటే లుక్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం పైపింగ్ మొత్తం చేసాం కాబట్టి పాదం మార్చేసిన తర్వాత డబుల్ కుట్టేసుకోండి. ఇక లైనింగ్ అనేది నీట్గా ఎక్కడ డొప్పలు లేకుండా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూసి అయితే కుట్టేసుకోండి.
మనకి అటు ఇటు కరెక్ట్గా సరిపడా వస్తుందా లేదని ముందుగా చూసుకోవాలి. లేదంటే వస్తుంది కదా కుట్టేస్తే డొప్పలు వస్తాయి కింద. నీట్గా అయితే చూసి కుట్టుకోండి. క్లాత్ అనేది నీట్గా పట్టుకొని నీట్గా చూసుకొని అయితే కుట్టు వేసుకోండి. చూసారా నేను ఏ విధంగా కుట్టానో ఆ విధంగా కుట్టేసుకోండిగా. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసాను. చూసారా అది అంత రౌండ్గా వచ్చేసిందో అలా రౌండ్గా తిరిగిద్ది అనమాట. లేదు మధ్యలో కాట్లు పట్టిపోతే మాత్రం తిరగదు. ఇప్పుడు కొండగట్లు అన్నారు కదా, కొండగట్లు అంటే ఇది నేనైతే ముందు వీడియోలో అయితే కటింగ్ చెప్పాను, నేను కటింగ్ చూపించాను. ముందు వీడియో కావాలంటే మా ఎస్ఆర్ టైలర్స్ నుంచి సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, మీరే ముందుకు చూడొచ్చు. ముందు వీడియోలో ఉంటుంది అనమాట, నేను కటింగ్ మొత్తం చూడొచ్చు. మీరు ఎలా కట్ చేశాను అనేది మొత్తం చెప్పాను. ఇప్పుడు ఆ విధంగా పెట్టి కుట్టేసుకోండి. కుట్టిన తర్వాత పై కుట్టేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట కుడితే. ఆ విధంగా ట్రై చేయండి మీరు కూడా. మనకు కుట్టేసిన తర్వాత మనకు చేతి పని ఉండదు. కుట్టేసుకుంటే చాలా అంటే చూస్తానికి బాగుంటుంది అన్నమాట. అలా కుట్టేసిన తర్వాత డబుల్ కుట్టు కూడా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి పాదం ఖర్చు పెట్టి డబుల్ కుట్టేసుకోండి. చూసారు కదా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ముందు మీరు బ్లౌజ్ చూపించినప్పుడు చూపించాను నేను, చూసారు కదా ఆ విధంగా కొంచెం ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట తొడుక్కున్నప్పుడు. బ్లౌజ్ అనేది లేడీస్ తొడుక్కున్నప్పుడు చాలా అంటే బాగా కనబడుతూ ఉంటుంది, లుక్ బాగుంటుంది అన్నమాట. అన్నీ డబుల్ కుట్లే వేసుకోండి. ఇక మనం పైపింగ్ ఎక్కడ చేసాం అక్కడ డబుల్ కుట్టే వేసుకోండి. అంటే సింగిల్ పాదం ఉన్నప్పుడు మనం సింగిల్ కుట్టేసాం కాబట్టి ఇప్పుడు డబుల్ కుట్టే వేసుకుని మొత్తం లైనింగ్ అంతా జాయింట్ చేసుకోండి. ఆ విధంగా ఎక్కడ డొప్పలు లేకుండా నీట్గా అయితే కుట్టేసుకుందాం. అలా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత అసలు డాట్స్ ఎలా పెట్టాలి అనేది కూడా మీకు విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే స్ట్రైట్ కుట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను రౌండ్ స్కేల్ తీసుకున్నాను కదా, అలాగా షేప్ అనేది అలా పై నుంచి తిరగాలి. ఇలాగ స్ట్రైట్ కుట్టకూడదు ఎప్పుడైనా సరే, అలా కుట్టాలి. లేదంటే షేప్ పట్టే అవకాశం ఉంటుంది. ముందుగా ఏం చేస్తారంటే అలా పై నుంచి కుట్టేసుకోండి. కింద క్లాత్ జారకుండా ఉంటుంది, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. డాట్స్ అనేది పై కుట్టేసుకున్న తర్వాత అలా రౌండ్గా తిప్పి కుట్టండి. చూసారా స్ట్రైట్ కుట్టబాకండి ఎప్పుడైనా సరే. స్ట్రైట్ కుడితే ఏంటంటే చెస్ట్ అనేది పట్టేసిద్ది. అలా ఫోల్డ్ చేసి బ్యాక్కి కుట్టేసేయండి. బ్యాక్ సైడ్గా అంటే నడుము సైడ్గా అనమాట. కుట్టేసిన తర్వాత ఇప్పుడు మన అక్కడ గీరి పై కుట్టేసుకోండి. మన డాట్స్ ఎక్కడ దాకా పెడితే అక్కడ దాకా పై కుట్టేసుకోండి. ముందుగానే పై కుట్టేసుకొని అప్పుడు డాట్స్ పెట్టండి. లేదంటే కింద క్లాత్ అనేది జారిపోయి కింద కొంచెం డప్పు వచ్చే అవకాశం ఉంటుంది. డప్పులు కన్ఫామ్గా వస్తాయి, అంటే సిల్క్ శారీస్ కాబట్టి. నేను ఏ విధంగా కుడుతున్నాను ఆ విధంగా కుట్టేసుకోండి. అసలు చూసారు కదా చాలా నీట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు రెండోది కూడా, రెండో పార్ట్ కూడా అలాగే కరెక్ట్గా స్కేల్ పెట్టి, అంటే నేనైతే మామూలుగా అలవాటు నాకు కుట్టేస్తూ ఉంటాను. నేను మీకు చూపిస్తాం కోసం అయితే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను మీకు. అలా పై కుట్టేసుకొని డాట్స్ పెట్టుకోండి. లేదంటే మాత్రం మీకు కింద క్లాత్ అనేది జరిపోద్ది. అలా ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టేయండి. ఎప్పుడైనా సరే క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు ఆ ఫోల్డ్ చేయకుండా కుట్టేస్తే క్రాస్ బెల్ట్ కింద మనకి ఖర్చు అనేది పడిపోద్ది. పడిపోయినప్పుడు చెస్ట్ అనేది పట్టేసిద్ది, పైకి లెగదేక. అందు గురించి క్రాస్గా కట్ చేసుకొని పెద్ద డాట్స్ అనేది నేను ఫోల్డ్ చేసినట్టు కుట్టేసుకోండి వెనక బ్యాక్ సైడ్ తిప్పేసి. లేదంటే మాత్రం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కుట్టేటప్పుడు క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు పెద్ద డాట్స్ ఖర్చు పడిపోద్ది. దాంట్లో పడిపోయినప్పుడు ఏమైందంటే చెస్ట్ అనేది పైకి లేకుండా కింద లాగేసుకుని ఉంటుంది, ఎందుకంటే కుట్టు పడిపోద్ది కాబట్టి. ఓకేనా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ చూడండి, పాప్లైన్ క్లాత్ ఒకటి తీసుకున్న స్టిఫ్నెస్ కోసం ఒరిజినల్ పీస్ మీద అలా పెట్టి కుట్టేస్తున్నాను. డప్పలు లేకుండా నీట్గా అయితే అలా కుట్టేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా పెట్టి కట్ చేద్దాం. చూసారా కట్ చేసాం, రెండు కరెక్ట్గా సమానంగా పెట్టేసాం, పక్కన పెట్టేసుకుని. ఇప్పుడు అసలు ఖర్చు బయట కనపడకుండా ఏ విధంగా కుట్టాలనేది చెప్తాను చూడండి.
అలా ముందుగా తయారు చేసుకున్న క్లాత్ కింద పెట్టేసుకోండి, అంటే సీదా మీద రావాలన్నమాట. అది సింగిల్ పీసే కుడతాను చూడండి. ఇప్పుడు రెండో పాటు కూడా కుట్టేసుకోండి. అలాగా మనకి ఏదైనా సరే ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు ఆపోజిట్ రావాలి. ఆపోజిట్ రాకపోతే మాత్రం బ్లౌజ్ అనేది తిరగబొరలో పడిపోయినట్టే. చాలా జాగ్రత్త చూసి అలా కుట్టేసుకోండి. క్రాస్ బెల్ట్ అంటే లైనింగ్ పైన పెట్టేసుకుని కింద క్లాత్ పెట్టాం కదా, పైన క్లాత్కు లైనింగ్ పెట్టేసుకుని అలా కుట్టేసుకోండి నేను కుట్టినట్టు. రెండో పార్ట్ కూడా నీట్గా అయితే మనకి కింద దాడ్స్లు జాగ్రత్తగా కుట్టుకోండి, ఎందుకంటే కింద దాడ్స్ అనేది పట్టకూడదు. అలా రౌండ్గా రోల్ చేసి కింద లోపల ఖర్చు పట్టకుండా నీట్గా అయితే, అంటే క్లాత్ మనం రోల్ చేసాం కదా దాని మీద సూది మీద పడకుండా కుట్టి మీద పడకుండా చాలా జాగ్రత్తగా చూసి కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత ఇలా తిప్పేసండి, వచ్చేసింది. ఖర్చు అనేది బయటగా మనకి ఎక్కడ కనబడతాయి చూసారు కదా, వచ్చేసింది. ఇప్పుడు పై కుట్టు పాదం కుట్టు పెట్టేసేయండి. చూసారు కదా, అటు ఇటు కూడా అక్కడ ఖర్చు లేకుండా నీట్గా అయితే వచ్చేసింది. ఇది కూడా రెండో పార్ట్ కూడా అలా కుట్టేసుకోండి. సేమ్ అలా లాగేసండి. లాగేసిన తర్వాత చూడండి, అలాగే పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకున్న తర్వాత రెండు సమానంగా ఉన్నాయా లేవో చూసుకోండి ముందుగానే. సమానం లేకపోతే కొంచెం దాడ్స్ దగ్గర కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు ముందుగానే. ఉక్సులు బట్టి గాజులు బట్టి కుట్టేసామంటే మాత్రం తర్వాత ఎక్కువ తక్కువ వచ్చిందంటే తర్వాత రావు. ఇక చూసారు కదా, ఇప్పుడు మనం కాజల పట్టికి లైనింగ్ వేసి అలా కుడతాం. ఇది ఉక్సులు పట్టి ఫోల్డ్ చేసేయండి. లైనింగ్ డబుల్ మీద ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మందం ఉండాలి. ఉక్సులు కాజలు వేస్తాం కాబట్టి మందం ఉండాలన్నమాట. ఇప్పుడు కాజలు పట్టి కుడతాం కదా, నేను ఏ విధంగా వేస్తున్నానో ఆ విధంగా పెట్టి కుట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ ఫోల్డ్ చేసినప్పుడు ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టి ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే కింద ఖర్చు అందాలంటే అందదో ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోండి కింద పక్క. అలా ఫోల్డ్ చేసుకుని ఖర్చు రెండు పక్కల కట్ చేసుకుని తిప్పేసండి. అలా తిప్పేసిన తర్వాత చూడండి, ఇప్పుడు కుట్టేసుకోండి. కింద క్లాత్ పడుతుందో లేదా కుట్టు అనేది చూసుకొని కుట్టుకోండి. కుట్టిన డబుల్ కుట్టు కూడా వేసుకుని గట్టిగా ఉంటుంది. కాజల పట్టి అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు పట్టి కొంచెం ఖర్చు పెట్టేసుకుని మధ్యలో సెంటర్లో మనం దాడ్స్ చేసాం కదా, ఆ దాడ్స్ దగ్గర ఫిల్ట్ పెట్టేసుకోండి. అలా ఫిల్ట్ పెట్టి ఇప్పుడు పై కుట్టేసుకోండి. అప్పుడు ఫిల్ట్ పెట్టకపోతే మాత్రం రౌండ్ కానీ షేప్ అనేది తిరగదు, చెస్ట్ పట్టేసిద్ది. అంచుని పెట్టి కుట్టేసండి. కుట్టేసిన తర్వాత చూసారు కదా నేను ఏ విధంగా కుడుతున్నానో ఆ విధంగా కుట్టేసుకోండి. ఇక చూసారా, రౌండ్గా అలా కుట్టేసుకోండి. రౌండ్గా షేప్ తిరిగిద్ది అనమాట, లేదంటే చెస్ట్ పట్టే అవకాశం ఉంటుంది. కంపల్సరీ మధ్యలో ఫిల్ట్ పెట్టాల్సిందే, పెట్టకపోతే మాత్రం రౌండ్గా అలా తిరగదు. చూసారు కదా ఎంత బాగుందో, అలాగా రౌండ్గా తిరిగిద్ది. చూసారా కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు అసలు ఖర్చులు అనేది ఎక్కడ కనబడకూడదు. షోల్డర్ మీద ఏ విధంగా కుట్టాలో చూడండి. ఇప్పుడు ఉల్టా మీద కాకుండా సీదా మీద కుట్టండి. కుట్లు అనేది మనకి పైపింగ్ చేసాం కదా, పైపింగ్ సైడ్ నుంచే కుట్టేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు నుంచి కుడితే పైపింగ్ వైపు నుంచి అయితే కుట్టు స్టార్ట్ చేసుకోండి ముందుగానే. అలా సమానంగా దారాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు తిప్పేసండి. తిప్పేసి అట్లా గీరి అలా పైపింగ్ సైడ్ నుంచే మనం స్టార్టింగ్ చేసుకోండి. కుట్టు అనేది స్టార్ట్ చేసుకోండి, లేదంటే ఎక్కువ తక్కువ అంటే కొంచెం అటు ఇటుగా జారే అవకాశం ఉంటుంది. చూసారు కదా, అలా కుట్టేసుకున్న తర్వాత ఈ రెండో షోల్డర్ కూడా భుజం మీద కుట్టేసుకోండి. డబుల్ కుట్టేసుకోండి, గట్టిగా ఉంటుంది. ఎక్కడ పీస్ అనేది ఎక్కడ ఉండదు, మన గొర్రెల మిషన్తో పని ఉండదు. అలా కుట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి ఖర్చు పై కుట్టు కుట్టేసుకోండి. పై కుట్టు అంటే మనకు కనబడకుండా పైపింగ్ ఉంది కదా, పైపింగ్ దగ్గర కుట్టేసుకోండి, మనకు కనబడదే. అంటే ఖర్చు అనేది బయటకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు దొరుకున్నప్పుడు బ్లౌజులు. అలా కుట్టేసుకోండి. కుట్టేసుకుంటే ఖర్చు అనేది ఎక్కడ కనబడదు. ఇప్పుడు నేను కుడుతున్నాను కదా, ఉల్టా మీద సీదా మీద అలా కుట్టేసుకుని సన్నగా పెట్టి హ్యాండ్స్ కూడా చంక భాగం కుట్టేటప్పుడు ఫ్రంట్ కుట్టేటప్పుడు గుంట ఉండాలన్నమాట. ఎదరికి వచ్చి అంటే హ్యాండ్స్కి గుంట ఉండాలి. ఆ గుంట ఉండేటట్టు చూసుకొని కుట్టేసుకోండి. అలా సన్నగా పెట్టి కుట్టేసుకోండి, కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఖర్చు ఎక్కువ పట్టకుండా అలా గేరండి. నేను కుట్టినట్టు కుట్టేసి గేరేసిన తర్వాత నీట్గా ఓకే. ఎక్కువ ఇది లేట్ అయితే అవ్వదు, కొంచెం జాగ్రత్తగా చూసి కుట్టేసుకోండి, ఎందుకంటే అది కుదరాలన్నమాట. కుదరపోతే మీకు కొంచెం ఇబ్బంది పడతారు. నీట్గా నేను కుట్టినట్టు కుట్టేసుకుంటే ఎక్కడ మనకి డొప్పలు అనేది రావు, మనకి ఖర్చులు అనేది ఎక్కడ ఓడదు. ఓకే ఫ్రెండ్స్,
నేనైతే మీకైతే మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందో. చూసారు కదా, నేను కుట్టినట్టు కుట్టేసిన తర్వాత డబుల్ కుట్టేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ డొప్ప అనేది ఎక్కడ ముడత అనేది కూడా రాలేదు. చూసారు కదా చాలా నీట్గా అయితే వచ్చేసింది. రెండో హ్యాండ్స్ కూడా కుట్టేద్దాం. చూసారా, మీరు కూడా అలా ట్రై చేసుకోండి. అలా ట్రై చేసి కుట్టండి, మీకు చాలా ఉపయోగపడుద్ది అనమాట. వాళ్ళ మిషన్తో అయితే పని ఉండదు. ఇలా ఆడపిల్లలు చాలామంది ఇళ్ళ దగ్గర కుడతా ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ మిషన్లు ఉండవు. నేను కుట్టినట్టు కుట్టేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుద్ది అనమాట. చాలా జాగ్రత్త చూసి అంచున, అంటే ఖర్చు అయితే ఎక్కువ పట్టబాకండి. ఎక్కువ ఖర్చు పడితే ఏమైందంటే మళ్ళీ రౌండ్కి తిరగదు. సన్నగా పెట్టేసుకోండి, మనకి ఓడకూడదు, ఖర్చు బయట కనబడకూడదు, అంతే. సన్నగా పీసులు ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. నేను గీరినట్టు కరెక్ట్గా గీరేసిన తర్వాత అలా తిప్పేసుకోండి. చూసిన తర్వాత జాగ్రత్తగా మనకి ఖర్చు బయటికి రాకుండా జాగ్రత్తగా చూసి నిదానం కుట్టుకోండి. కొంచెం లేట్ అయినా ఇబ్బంది పడకుండా నిదానం కుట్టుకుంటే ఏమైందంటే మనకి నీట్గా వచ్చింది. మీరు షాప్ ఎంత దూరం అయినా సరే మీ దగ్గరికి వచ్చి కుట్టించుకుంటారు. ఖర్చు అనేది ఊడిపోతే, లేదంటే పిగిలిపోతూ ఉంటాయి చాలా బ్లౌజులు. అసలు ఈ విధంగా కొడితే మీకు ఓవర్లాక్ మిషన్తో ల్యాబ్ అయినా సరే ఇలా కుట్టుకుంటే చాలా గట్టిగా ఉంటుంది బ్లౌజ్ అనేది. మీ కస్టమర్ మిమ్మల్ని వదలకుండా మీ దగ్గరికి వచ్చి కుట్టించుకుంటారు. ఇలా అసలు ఎవరు చాలామంది కుట్టరు. చూసారు కదా, మనం హ్యాండ్స్ అనేది కుట్టేసాం. హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత ఇప్పుడు జాయింట్, సైడ్ జాయింట్ అనమాట. ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే ముందుగానే కట్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇందాక కుట్టినట్టు అంచుని పెట్టి కుట్టేసుకోండి. స్ట్రైట్గా పెట్టి ఖర్చులు అనేది ఒక సైడ్కి తిప్పండి. హ్యాండ్స్కి అంటే హ్యాండ్స్ చేతి వైపు తిరగాలి, ఖర్చులు అనేది తిప్పి కుట్టేసుకోండి. కుట్టేసిన తర్వాత ఎక్కువ తక్కువ ఉన్నది ఏమైనా ఉంటే కష్టం ఉన్నదో కట్ చేసుకోండి. అలా తిప్పేద్దాం. తిప్పేసిన తర్వాత గీరని అలాగా. చూసారు కదా, నేను ఏ విధంగా కుడుతున్నాను ఆ విధంగా తిప్పేసుకోండి. తిప్పేసి ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉంటే అంత పెట్టేసుకొని కుట్టేసుకోండి. నేనే మెజర్మెంట్ పెట్టేశాను. అలా కుట్టేసిన తర్వాత ఖర్చులు అనేది మనకి చెయ్యి వైపు తిరగాలి, అంటే హ్యాండ్స్ వైపు తిరగాలి. చూసారు కదా, ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే ఆది బ్లౌజ్కి అంత పెట్టేసుకొని మార్కింగ్ చేసుకొని అలా కుట్టేసుకోండి. అంటే కరెక్ట్గా వచ్చేసిద్దిగా మనకి ఆ బ్లౌజు. మనకి ఆది బ్లౌజ్ ఎంత ఇచ్చారో అంతకే కరెక్ట్గా వచ్చేసిద్ది. లేదంటే ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి మెజర్మెంట్ తీసుకొని అలా కుట్టేసుకోండి. 3 కుట్లు వేసుకోండి. ఒకటి తీసుకుంటాకి అవకాశం ఉంటుంది కాబట్టి 3 కుట్లు వేసుకోండి. లేదంటే ఇంకా కావాలంటే ఇంకో కుట్టు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. మనకి ఖర్చు అనేది ఎక్కడ కనబడదు ఇక. ఓకే ఫ్రెండ్స్, మీకైతే బ్లౌజ్ మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకున్నాను. ఒక లైక్ ఉండి మర్చిపోకుండా, ఓకేనా? చూడండి, రెండో వైపు కూడా అలాగే నిన్న అక్కడ కుట్టినట్టు ఇప్పుడు కూడా అలాగే కుట్టేసుకోండి. ఏం ఎక్కువ అయితే మనకు టైం అయితే అవ్వదు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే అంతే. ఆ బ్లౌజ్కి అంతే తేడా ఏమి ఉండదు. మనం కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి కుట్టేటప్పుడు అంటే హ్యాండ్స్కే కొంచెం లేట్ అయ్యింది కుట్టేటప్పుడు అంతే. మన సైడ్ కానీ షోల్డర్ కానీ మన క్రాస్ బెల్ట్ కానీ ఏదైనా యథావిధిగా ఉంటుంది. మామూలుగా అది సేమ్ కుట్టాల్సిందే ఏ బ్లౌజ్ అయినా సరే. మనకేంటంటే కొంచెం చంక భాగంలో కుట్టేటప్పుడు కొంచెం లేట్ అయింది అంతే. నాకైతే అలవాటు కాబట్టి నేనైతే ఫాస్ట్గా కుట్టేశాను. చూసారు కదా మీరు, చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు అలాగే మార్కింగ్ చేసుకొని కుట్టేసుకోండి. త్రిపుల్ కుట్లు వేసుకోండి, అంటే 3 కుట్లు వేసుకోండి. దీనికి కూడా ఇప్పుడు డాట్స్ ఏ విధంగా పెట్టాలనేది చెప్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే జాకెట్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. చూడండి, ఇప్పుడు మెజర్మెంట్ ఎంత ఉంటే అంత పెట్టేసుకొని, ఎంత అంటే ఎక్కువ ఎంత ఉంటే అంత దాన్ని బట్టి ఎంత ఉండదో చూడండి. ఇప్పుడు మనం అంటే డాట్స్ పెట్టాం కదా, అలాగే దీనికి కూడా కుట్టేసుకోండి. పై కుట్టు మాత్రం కన్ఫర్మ్గా వేయండి. డాట్స్ పెట్టాం కదా, అంటే కొనగట్లు పెట్టాం కదా, దాని గురించి నేను ఆ స్టైల్ అక్కడే డాట్స్ పెట్టుకోవాలి. ఓకేనా? చూసారా, బ్లౌజ్ అయితే మొత్తం అయిపోయింది, కుట్టేసాం. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఎక్కడ ఖర్చులు అనేది బయటికి అక్కడ కనబడవు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా, అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది ఈ వీడియో పెట్టా సరే. ఓకేనా? చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కొండగట్లు అనేది. కుట్లు కూడా ఎంత నీట్గా ఉందో చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్,
వీడియో చూసి ఒక లైక్ కూడా మర్చిపోకుండా ఓకేనా. బ్లౌజ్ మొత్తం అయితే మీకు చూసారు కదా, అంచులు కూడా చాలా నీట్గా అయితే వచ్చేసినాయి. 2 చేతులకు కూడా మనకు సెంటర్లో వచ్చినాయి కదా, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇక మీకైతే బ్లౌజ్ నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.